బ్రేకింగ్ న్యూస్ అనంతపూర్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న తన్మయ్ మణిపూర్ స్కూల్ దగ్గర ఆమె శవంగా కనిపించింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. మంగళవారం 2వ తారీఖు మా అమ్మాయి కనిపించట్లేదు. నైట్ టైం సడన్‌గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, మేము ఆ రోజు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాం. దాని తర్వాత రోజు అంటే 3వ తారీఖు బుధవారం. ఆ రోజు కూడా పోలీసులకి ఫిర్యాదు చేసాం. మాకు ఒక వ్యక్తి పైన అనుమానం ఉంది. తన నంబర్ కూడా ఇచ్చాము. పోలీసులు ట్రేస్ చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు ఈ కేసుని అంతగా పట్టించుకోలేదు. వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు మా అమ్మాయి మాకు దక్కకుండా చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. నిజానికి ఆ మణిపాల్ స్కూల్ దగ్గర అమ్మాయి చాలా దారుణంగా చంపేశారు. బియర్ బాటిల్‌తో తలపైన కొట్టారు. రాళ్ళతో కొట్టారు. ఆమె బాడీని ఎవరికీ కనిపించకుండా పూర్తిగా దహనం చేయడానికి ప్రయత్నించారు. సక శరీర భాగం కాలి ఆ అమ్మాయి యొక్క మృతదేహం కనిపించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురితో పరిచయాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఆ అమ్మాయికి. అందులో నరేష్ అనే ఒక వ్యక్తి ఇప్పటికే పోలీసులు నరేష్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తన నుంచి పూర్తి విషయాలన్నీ కూడా బయటికి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆహ్, థర్డ్ డేట్ ఎప్పుడైతే అమ్మాయి వెళ్ళిపోయిందో అదే రోజు నైట్ 9 గంటల సమయానికి ఒక బైక్ మీద వెళ్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే లక్ష్మీపతి ఫాదర్ ఎవరైతే తన్మయ్ ఫాదర్ ఉన్నారో లక్ష్మీపతి తనేమంటున్నారంటే, పోలీసుల నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయి చనిపోయింది. మాకు దక్కకుండా పోయిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మేము 2వ తారీఖు కంప్లెయింట్ ఇచ్చాం. దాదాపు వారం రోజులవుతుంది. ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏది సరిగ్గా మాకు చెప్పలేదు. ఆచూకీ ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పలేదు. అసలు ట్రేస్ చేస్తున్నారా లేనదే విషయం కూడా మాకు చెప్పలేదు. కాబట్టి పోలీసుల వల్లే మా అమ్మాయి చనిపోయిందంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు ఏంటి అనేది. అనంతపురం నగరంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. కాలిన గాయాలతో మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పరిధిలోని మణిపాల్ స్కూల్ సమక్షంలో ఘటన చోటు చేసుకుంది. 4-5 రోజుల కిందట కూతురు కనిపించడం లేదని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నేడు విగతజీవిగా కూతురు మృతదేహాన్ని చూసినట్లు తల్లిదండ్రులు బోరున విలపిస్తారు. అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థి తన్మయ్‌గా పోలీసులు గుర్తించారు. నగరంలోని రామకృష్ణ నగర్కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తన్మయ్ వారం రోజుల క్రితం అదృశ్యమయ్యింది. నగర శివారులోని మణిపాల్ స్కూల్ వెనుక అనుమానాస్పదంగా తన్మయ్ మృతి చెందింది. తన్మయ్ ఎలా చనిపోయింది అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. తలపై బలమైన గాయాలు తగలడం వల్ల తన్మయ్ చనిపోయిందని, తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలిపారు. గుర్తుపట్టలేని విధంగా తన్మయ్ డెడ్ బాడీని గుర్తించారు. అతడిపై అనుమానం ఉందని చెప్పిన అంటే ఒక వ్యక్తి పైన మాకు అనుమానం ఉందంటూ కూడా చెప్తున్నారు పోలీసులకి. విద్యార్థిని తన్మయ్ తండ్రి లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. బుధవారం ఉదయం పోలీసులకి ఫిర్యాదు చేశాం. ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాల్ లిస్ట్ చెక్ చేసి ట్రేస్ చేస్తామని పోలీసులు చెప్పారు. ఓ అబ్బాయి మీద అనుమానం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కాల్ లిఫ్ట్ వచ్చాక చూద్దామనుకున్నారు. మాకు న్యాయం చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తయింది. ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయితే సెకండ్ ఇయర్ చదవాలని చెప్పుకొచ్చారు. అయితే వాళ్ళ తల్లి ఏమని చెప్తుందంటే, తన కుమార్తెని నమ్మించి తీసుకెళ్లిన యువకుడిని చంపేయండి సార్. వాడు ఎంతమందిని ఇలా చేశాడో తెలియదు. ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు తీసుకోలేదు. 6 రోజులైంది. మా పాపకు న్యాయం చేయనట్టు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. సమాచారం ఇచ్చిన నిందితుడిని వదిలేశారు. ఓ బంధువు ఇలా మాట్లాడుతూ, మంగళవారం రాత్రి తన్మయ్ మిస్ అయింది. దాంతో మేము బస్టాండ్ రైల్వే స్టేషన్లో వెతికాం. బంధువులకు ఫోన్ చేస్తే రాలేదని చెప్పారు. బుధవారం రోజు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. కొన్ని నెంబర్లు ఇస్తే నరేష్ అనే ఒకరిని పిలిపించారు. నాకు సంబంధం లేదని ఆ అబ్బాయి చెప్పాడు. కానీ అమ్మాయి వెళ్ళిపోయిన రోజు రాత్రి 9 గంటలకు వాడికే ఫోన్ చేసిందని చెప్తే పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదు. కాల్ లిస్ట్ ఇంకా రాలేదు. వచ్చాక దాని ఆధారంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాడిని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా వాడి పనే, తనకు సంబంధం లేదని యువకుడు చెప్పడంతో వదిలేశారు. అదే రోజు ఆ అబ్బాయిని పట్టుకుని గట్టిగా అడిగుంటే తేలిపోయేది. అమ్మాయి ఈ రోజు ప్రాణాలతో ఉండేది. అనుమానం ఉందని వివరాలు, ఫోన్ నెంబర్ ఇచ్చిన కాల్ లిస్ట్ అంటూ కాలయాపన చేశారు పోలీసులు. చివరికి డెడ్ బాడీగా మా అమ్మాయిని చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సో గైస్, చూశారు కదా, అమ్మాయి పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, పోలీసుల నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చిన ఒక వ్యక్తిపై మాకు అనుమానం ఉంది అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిన దాని గురించి సరిగ్గా పట్టించుకోకుండా నరేష్ అనే వ్యక్తి తీసుకెళ్లి మా అమ్మాయిని ఇలా హతమార్చుంటాడు అని చెప్పినా సరే పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి ఈరోజు మా అమ్మాయి చనిపోయింది. దీనికి ప్రధానమైన కారణం పోలీసులే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళ తల్లి ఎవరైతే ఉందో ఆమె కూడా నిందితుని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇందులో పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది నిజంగానే. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందో మంగళవారం 2వ తారీఖు నైట్ 9 గంటలకి